Hello everyone. Hello everyone. This is Rambabu. Welcome to Success Journey TV channel. మెగా డిఎస్సి రాసేటటువంటి బయాలజికల్ సైన్స్ ఏపీ ఆస్పిరెంట్స్కి అదేవిధంగా రాబోయేటటువంటి డిఎస్సిలో తెలంగాణకు సంబంధించినటువంటి డిఎస్సి రాసేటటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ సంబంధించినటువంటి అందరికి కూడా ఇక్కడ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి జువాలజీకి సంబంధించినటువంటి చాప్టర్ మనం డిస్కస్ చేస్తున్నామండి. దీంట్లో మనకి మార్నింగ్ సెషన్లో సంయోజక కణజాలాల్లో ఉన్నటువంటి కండర కణజాలం గురించి నేర్చుకున్నాము. తర్వాత నాడీ కణజాలంలో 50% నేర్చుకున్నాము. ఇంకా మిగిలినటువంటి పోర్షన్ ఉందండి. ఇది అయిపోయిన తర్వాత అస్థి కణజాలం గురించి నేర్చుకున్నట్లయితే మనకి సంయోజక కణజాలాలకు సంబంధించినటువంటివి మొత్తం కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి సెషన్ని స్టార్ట్ చేద్దామండి. కీలితాల ఆధారంగా చేసుకున్న నాడీ కణాలు అనేవి మనకి 3 రకాలుగా ఉంటాయండి. అవేంటంటే ఏకధ్రువ నాడీ కణాలు, యూనిపోలార్ అంటారండి. ఇవి జ్ఞాన నాడీ కణాలు. వీటిలో కణదేహం అనేటటువంటి నుంచి ఒకే కీలితం అనేది ఏర్పడుతుందండి. మరి ఈ కీలితం నుంచి 2 శాఖలుగా విభజన చెందుతాయి. వీటిలో ఒకటి డెండ్రైట్, మరొకటి తంత్రికాక్షము. సో వీటిని మిథ్యా ఏకధ్రువ నాడీ కణాలు అని కూడా అంటారు. చూడండి, ఏకధ్రువ నాడీ కణాల్లో మనకి ఇక్కడ పిక్చర్ చూస్తే కనిపిస్తూ ఉంటుంది. వీటిని మిథ్యా ఏకధ్రువ నాడీ కణాలు కూడా అని కూడా చెప్తారు. ఏకధ్రువ నాడీ కణాలకి ఇంకో పేరు ఏంటి అంటే ఏకధ్రువ నాడీ కణాలకి మిథ్యా ఏకధ్రువ నాడీ కణాలు అని కూడా పేరు ఉంటుందండి. సూడో యూనిపోలార్ నెర్వ్ సెల్స్ అంటారు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఈ పిక్చర్ చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు నాడీ కణదేహం నుంచి ఒక కీలితం ఏర్పడి ఈ కీలితం అనేది 2 శాఖలుగా చీలిపోతుంది. చూడండి, ఈ విధంగా 2 శాఖలుగా చీలిపోతుంది. ఈ విధంగా 2 శాఖలుగా చీలిపోయిన తర్వాత ఒక దాని నుంచి చూడండి డెండ్రైట్స్ ఏర్పడుతున్నాయి, ఇంకో దాని నుంచి తంత్రికాక్షం అనేది ఏర్పడుతుంది. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే ఏకధ్రువ నాడీ కణాలని చెప్పడం జరుగుతుంది. దీనికి ఇంకో పేరు ఏంటంటే మిథ్యా ఏకధ్రువ నాడీ కణాలు అని పిలవటం జరుగుతుంది. చూడటానికి ఒకే ధ్రువం కలిగినటువంటిదిగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే మిథ్యా ఏకధ్రువ నాడీ కణాలు అని అంటారండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ద్విధ్రువ నాడీ కణాలు. దీంట్లో మనకి ద్విధ్రువ నాడీ కణాలు తీసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. వీటిలో ఒకటి డెండ్రైట్, ఇంకోటి యాక్సాన్. చూడండి, ఇక్కడ నాడీ కణ దేహం నుంచి ఒకటి యాక్సాన్ ఏర్పడుతుంది, ఇంకోటి డెండ్రైట్ అనేది ఏర్పడుతుంది. సో వీటిని ద్విధ్రువ నాడీ కణాలు అంటారు. అంటే ఒక నాడీ కణ దేహం నుంచి ఒక పక్కన యాక్సాన్, ఇంకో పక్కన డెండ్రైట్స్ ఏర్పడినట్లయితే వీటిని ద్విధ్రువ నాడీ కణాలు అని చెప్తారండి. దీంట్లో మనకి ఇవి సెన్సరీ ఆర్గాన్స్ నుంచి బయలుదేరుతాయి ఎక్కువగా. అంటే కంటిలో ఉన్నటువంటి రెటీనా కానివ్వండి, లోపల చెవి కానివ్వండి, ఇంకా గ్రాణ ఉపకళ కానివ్వండి, మొదలైనటువంటి జ్ఞాన అవయవాల్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మనకి సెన్సరీ ఆర్గాన్స్ అయినటువంటి జ్ఞానేంద్రియాలు అయినటువంటి కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక, వీటికి సంబంధించినటువంటి వాటి నుంచి బయలుదేరడం జరుగుతుంది. సో ఇవి ద్విధ్రువ నాడీ కణాలు. కంటిలో ఉన్నటువంటి రెటీనా, లోపలి చెవి, జ్ఞాన కణాలు మొదలైనటువంటి వాటిలో ఉన్నటువంటి నాడీ కణం రకం ఏంటి అని అడిగినప్పుడు ద్విధ్రువ నాడీ కణాలు అనేది దీనికి సరైన సమాధానం అండి. నెక్స్ట్ బహుధ్రువ నాడీ కణాలు. చూడండి, మరి బహుధ్రువ నాడీ కణాల్లో మనకి ఏంటి అంటే ఒక తంత్రికాక్షం ఉంటుంది, 2 కంటే ఎక్కువ డెండ్రైట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ నాడీ కణదేహం నుంచి ఒక యాక్సాన్ ఉంది, 1 కంటే ఎక్కువ డెండ్రైట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో జనరల్గా మనం అందరం చూసేటటువంటి ఒక నాడీ కణం అనగానే మనకి ఐడియా వచ్చేటటువంటిది ఏంటంటే ఈ రకమైనటువంటి నాడీ కణం, అంటే బహుధ్రువ నాడీ కణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. చూడండి, మన శరీరంలో అధిక భాగం న్యూరాన్లన్నీ కూడా బహుధ్రువ రకానికి చెందినటువంటి నాడీ కణాలు. సో కాబట్టి ఇట్లా ఈ బహుధ్రువ నాడీ కణంతో పాటు ద్విధ్రువ నాడీ కణాలు ఉంటాయి. తర్వాత మిథ్యా ఏకధ్రువ నాడీ కణాలని కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో వీటికి సంబంధించిన రకాలంటే నెక్స్ట్ మైలిన్ పొర ఆధారంగా చేసుకుని తంత్రికాక్షంలో ఉన్నటువంటి రకాలు తీసుకున్నట్లయితే మనకి ఈ మైలిన్ తొడుగు ఆధారంగా తీసుకుంటే మనకి మైలిన్, ఇప్పుడు తంత్రికాక్షం తీసుకున్నాం. ఈ తంత్రికాక్షం మీద మనకి మైలిన్ తొడుగు ఉంటుందని చెప్పాము. ఈ మైలిన్ తొడుగు స్వాన్ కణాలు వీటిని తయారు చేస్తాయని చెప్పాము. దీంట్లో మధ్య మధ్యలో ఖాళీ ప్రదేశాలు ఉంటాయని చెప్పాము. వీటిని రాణివేర్ కణుపులు అని చెప్పాము. అయితే ఈ మైలిన్ తొడుగు అనేటటువంటిది అన్ని రకాలైనటువంటి తంత్రికాక్షాల్లో ఉండదు. కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి ఉండదు. కాబట్టి మైలిన్ తొడుగు ఉన్నటువంటి వాటిని మైలిన్ సహిత తంత్రికాక్షాలు అంటారు, మైలినేటెడ్ నెర్వ్స్ అంటారు. లేనటువంటి వాటిని నాన్ మైలినేటెడ్ నెర్వ్స్ అంటారు, మయోలిన్ రహిత తంత్రికాక్షాలు. మరి మైలిన్ సహిత తంత్రికాక్షాలు అనేటటువంటివి ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే చూడండి, కేంద్ర నాడీ వ్యవస్థలో
గ్లియల్ కణాలు, తర్వాత తంత్రికాక్షాలను మయోలిన్ పొరతో కప్పి ఉంచుతుంది. చూడు, కేంద్ర నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి ఆలిగోడెండ్రోసైట్స్, గ్లియల్ కణాలు లేదా ఆలిగోడెండ్రోసైట్స్ తంత్రికాక్షాలని మయోలిన్ పొర కప్పు ఉంచుతుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ తీసుకుంటే మెదడు, వెన్నుపాములో ఉన్నటువంటి గ్లియల్ కణాలు ఏవైతే ఉన్నాయో, గ్లియల్ కణాలు తంత్రికాక్షాలని మయోలిన్ పొర అనేది కప్పి ఉంచుతుంది. మరి ఇక్కడ చూడండి, ఆలిగోడెండ్రైట్స్ అనేవి ఒక రకమైన అనేక తంత్రికాక్షాలకు మయోలిన్ ఆచ్ఛాదనంగా పనిచేస్తుంది. అనేక తంత్రికాక్షాలకు మయోలిన్ ఆచ్ఛాదనంగా పనిచేస్తుంది. చూడండి, ఆలిగోడెండ్రోసైట్ అనేటటువంటిది కూడా ఒక రకమైనటువంటి నాడీ కణంలో ఉన్నటువంటి గ్లియల్ కణం అని చెప్పాం. మరి కేంద్ర నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక నాడీ తంతువులకి ఈ ఆలిగోడెండ్రోసైట్స్ అనేటటువంటివి గ్లియల్ కణాలని చెప్పాక ఇది కూడా ఒక తంత్రికాక్షం లాగా పైన ఒక లేయర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. మయోలిన్ సహితమైనటువంటి నాడీ కణాలు లేనటువంటి భాగాన్ని రాణ్వియర్ కణపం చెప్పాము. తంత్రికాక్షంలో మనకి మయోలిన్ లేనటువంటి ప్రాంతాన్ని రాణ్వియర్ కణుపులు అంటారండి. తర్వాత రెండు కణుపుల మధ్య భాగాన్ని ఇంటర్నోడ్ అంటారు, అంతర కణుపు అంటారు. ఇది ఎక్కడ ఉంటాయంటే మయోలిన్ సహిత నాడులు కేంద్ర నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి తెలుపు పదార్థంలో ఉంటాయి. కేంద్ర నాడీ వ్యవస్థ తీసుకున్నట్లయితే మనకి మెదడు, వెన్నుపాము మనకి కేంద్ర నాడీ వ్యవస్థలో ఉంటుంది. దీంట్లో మనకి మెదడు తీసుకున్నట్లయితే మెదడు వెలుపల బూడిద రంగులో ఉంటుంది. తర్వాత లోపల తెలుపు రంగులో ఉంటుంది. తర్వాత వెన్నుపాము దీనికి రివర్సు, బయట తెలుపు ఉంటుంది, లోపల బూడిద రంగు ఉంటుంది వెన్నుపాముకి. సో మరి ఇక్కడ మనకి చూడండి, కేంద్ర నాడీ వ్యవస్థలో తెలుపు పదార్థం, ఇక్కడ మధ్యలో తెలుపు పదార్థం ఉంటుందని చెప్పాను. బ్రెయిన్లో లోపల పరిధిలో బయట వైపున బూడిద రంగు పదార్థం, లోపల వైపు తెలుపు రంగు ఉంటుందని చెప్పాను. సో ఎందుకు తెలుపు రంగులో ఉంటుంది అంటే మనకి ఇక్కడ ఈ తంత్రికాక్షాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఉండటం వల్ల, మయోలిన్ సహితమైనటువంటి నాడులు ఉండటం వల్ల ఇక్కడ మనకి తెలుపు రంగు అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిందండి. నెక్స్ట్, మయోలిన్ రహితమైనటువంటి తంత్రికాక్షాలు. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థలో బూడిద వర్ణ పదార్థాల్లో ఉంటాయి ఎక్కువగా. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ బయట బూడిద రంగు పదార్థం అని చెప్పాం. సో ఈ బూడిద రంగు పదార్థంలో మనకి మయోలిన్ రహితమైనటువంటి నాడులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. సో ఇది దీనికి సంబంధించిందండి. కేంద్ర నాడీ వ్యవస్థలో బూడిద వర్ణ పదార్థంలో మయోలిన్ రహిత నాడులకు సంబంధించినటువంటి తంత్రికాక్షాలు ఉంటాయి. అదేవిధంగా ఈ తెలుపు రంగు పదార్థంలో మయోలిన్ సహిత నాడులు ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించింది. దీంట్లో ప్రత్యేకమైనటువంటి బిట్స్ అనేవి పెద్దగా ఏమీ కనిపించట్లేదు మనకి. నెక్స్ట్, క్రియా ఆధారంగా నాడీ కణాల్లో ఉన్నటువంటి రకాల గురించి తీసుకున్నట్లయితే మనకి చేసేటటువంటి పని ఆధారంగా మనకి నాడీ కణాలు అనేవి మనకి రెండు రకాలుగా ఉంటాయండి. అవి జ్ఞాన కణాలు, చాలక నాడీ కణాలు. అఫరెంట్ న్యూరాన్స్, ఎఫరెంట్ న్యూరాన్స్ అంటారండి వీటిని. మరి అఫరెంట్ న్యూరాన్స్ అంటే మనకు తెలుసు, జ్ఞాన నాడులు అనేవి జ్ఞానేంద్రియాల నుంచి బయలుదేరతాయి. ఈ జ్ఞానేంద్రియాల్లో ఉన్నటువంటి గ్రాహకాల నుంచి బయలుదేరి ఈ సమాచారాన్ని కేంద్ర నాడీ వ్యవస్థకి చేరవేస్తాయండి. వీటిని జ్ఞాన నాడులు అంటారు. వీటిని అభివాహి నాడులు కూడా అంటారు, అఫరెంట్ న్యూరాన్స్. తర్వాత చాలక నాడులు లేదా చాలక నాడీ కణాలు, వీటిని అపవాహి నాడీ కణాలు అంటారు. మోటార్ నెర్వ్స్ లేదా ఎఫరెంట్ న్యూరాన్స్ అంటారు. జ్ఞాన నాడీ కణాలని సెన్సరీ నెర్వ్స్ అంటారు, అఫరెంట్ న్యూరాన్స్. చాలక నాడీ కణాలని ఎఫరెంట్ న్యూరాన్స్ లేకపోతే మోటార్ నెర్వ్స్ అంటారు. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి బయలుదేరి కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి బయలుదేరి ప్రభావిత అవయవాలకు అంటే కండరాలకి, గ్రంథులకి ఈ సమాచారాన్ని పంపించడం జరుగుతుంది. తర్వాత అంతర్నాడీ కణాలు, ఇంటర్ న్యూరాన్స్ అంటారండి, మధ్యస్థ నాడీ కణాలు అని కూడా అంటారు. ఇప్పుడు మనకి కేంద్ర నాడీ వ్యవస్థ తీసుకున్నట్టయితే మెదడు, వెన్నుపాము చెప్పాము. ఈ వెన్నుపాములు ఇది పృష్ఠ శృంగము, ఇది ఉదర శృంగము. ఈ పృష్ఠ శృంగం నుంచి జ్ఞాననాడి లోపలికి పోద్ది. తర్వాత ఉదర శృంగం నుంచి చాలకనాడి బయటకు వచ్చింది. జ్ఞాననాడి, చాలకనాడి రెండింటిని కలిపేటటువంటి దాన్ని మనకి మధ్యస్థ నాడీ కణం లేకపోతే అంతర్నాడీ కణం, ఇంటర్ న్యూరాన్స్ అని చెప్తారు. జ్ఞాననాడి, చాలకనాడి కలిపేటటువంటి నాడిని మనం ఏం చెప్తారంటే ఇక్కడ అంతర్నాడీ కణాలు లేకపోతే ఇంటర్ న్యూరాన్స్ అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. సో వీటి మీద బిట్లు అడిగేటటువంటి ఏంటంటే, శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాల నుంచి జ్ఞాన సమాచారాన్ని కేంద్ర నాడీ వ్యవస్థకి తీసుకువెళ్ళేటటువంటి నాడులు ఏమంటారు అంటే జ్ఞాన నాడులు లేకపోతే జ్ఞాన నాడులు లేదా అభివాహి నాడులు. వీటిని
సెన్సరీ నెర్వ్స్ అని చెప్తారు, అఫరెంట్ న్యూరాన్స్ అని కూడా అంటారు. తర్వాత కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి కండరాలు గ్రంథులకి సమాచారాన్ని తీసుకువెళ్ళేటటువంటి నాడుల్ని ఏమని పిలుస్తారు అంటే వీటిని చాలక నాడులు లేకపోతే ఎఫరెంట్ న్యూరాన్స్ అంటారు. అపవాహి నాడులు లేదా చాలక నాడులు. ఇక చూడండి, ఇది జ్ఞాన నాడి అండి. కేంద్ర నాడీ ఇది జ్ఞానవయవాల నుంచి సమాచారాన్ని కేంద్ర నాడీ వ్యవస్థ తీసుకెళ్ళిద్ది, జ్ఞాన నాడి, సెన్సరీ నెర్వ్. తర్వాత ఈ కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి సమాచారాన్ని కండరాలు గ్రంథులు తీసుకెళ్ళేటటువంటిది చాలక నాడి. దీన్ని ఎఫరెంట్ న్యూరాన్ అంటారు లేకపోతే మోటార్ నెర్వ్ అంటారు. తర్వాత రెండింటికి మధ్యలో జ్ఞాననాడు చాలక నాడులు ఈ క్రింది వాటిలో దేనితో కలపబడి ఉంటాయి అని అడిగినప్పుడు ఇవి అంతర్నాడీ కణాలు లేకపోతే ఇంటర్ న్యూరాన్స్ లేకపోతే మధ్యస్థ నాడీ కణాలు. తర్వాత ఇక్కడ చూడండి నాడి. సో మరి నాడి తీసుకున్నట్లయితే పరదీయ నాడీ వ్యవస్థలో నాడీ తంతువులు కట్టలు నాడీనే వస్తాయి. మరి పరదీయ నాడీ వ్యవస్థ తీసుకున్నట్లయితే మెదడు నుంచి వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి నాడుల్ని పరదీయ నాడీ వ్యవస్థ అంటారు. దీంట్లో మెదడు నుంచి వచ్చేటటువంటి వాటిని కపాల నాడులు అంటారు. ఇవి 12 జతలు ఉంటాయండి. వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి నాడుల్ని కసేరు నాడులు అంటారు. ఇవి 31 జత ఉంటాయి. సో కాబట్టి మొత్తం 43 జతలు ఉంటాయి. ఇవన్నీ కూడా పరదీయ నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి నాడులు. మెదడు నుంచి వచ్చే 12 జతల కపాల నాడులు, వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి 31 జతలు వెన్ను నాడులు. ఈ రెండింటిని కలిపి పరదీయ నాడీ వ్యవస్థ అంటారు. కపాల నాడులు, కసేరు నాడుల్ని పరదీయ నాడీ వ్యవస్థ అంటారు. మరి ఈ నాడులు అన్నీ తీసుకున్నట్లయితే దీంట్లో ఎట్లా ఏర్పడతాయి అంటే ఇవి శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి కూడా ఇవి స్ప్రెడ్ అయి ఉంటాయని చెప్పాం. ప్రతి ఒక్క నాడిలో కూడా మనకి అనేక నాడీ తంతువులు కట్టలు కలిసి ఒక నాడిని ఏర్పరుస్తాయండి. అనేక నాడీ తంతువులు కలిసి ఒక కట్టలాగా కలిస్తే ఒక నాడి అనేది ఏర్పడింది. ఇక్కడ చూడండి, మనకి ఇది ఒక కసేరు నాడి. ఇది అంటే వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి ఒక నాడిని తీసుకున్నట్లయితే దీంట్లో మనకి చూడండి అనేక నాడీ తంతువులు కనిపిస్తున్నాయి. అనేక నాడీ తంతువులు అంటే అనేక నాడులకు సంబంధించినటువంటి నాడీ కణాలకు సంబంధించినటువంటి తంత్రికాక్షలు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఒక కట్టలాగా కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక కొస్స ఉంటుంది. ఆ కొස්සలో మనకి లోపల చాలా దాంట్లో ముందు 2-3 బండిల్స్ కలిపి ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క బండిల్ తీస్తే దాంట్లో ఇంకా చాలా పోగుల్లాగా కనిపిస్తూ ఉంటాయి ఇట్లా. సో కాబట్టి ఈ విధంగా మనకి నాడిని మనం పరిశీలించి చూసినట్లయితే చూడండి, ఒక్కొక్క తంత్రికాక్షం చుట్టూ మనకి పైన ఒక ఎండోమైసియం అనే పొర ఉంటుందండి. ఒక తంత్రికాక్షం పైన మనకి ఉండేటటువంటి పొరని ఎండోన్యూరియం అంటారు. ఎండోన్యూరియం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నాడీ కణం యొక్క ఒక్కొక్క నాడీ తంతువుని చుట్టి ఉండేటటువంటి పొరను ఏమంటారంటే ఎండోన్యూరియం అంటారు. తర్వాత ఇలాంటి నాడీ తంతువులు కలిసి ఒక కట్టలాగా ఏర్పడతాయి. దీన్ని ఫ్యాజిక్యూల్ అంటారు. ఇంతకుముందు మనం కండరం గురించి నేర్చుకున్నాం, ఫ్యాసిక్యులస్ అని చెప్పాం. సో ఇది కూడా అంతే. మరి ఈ ఫ్యాసిక్యులస్ బండిల్ చుట్టూ కూడా ఒక పొర ఉంటుంది. దాన్ని ఏమంటారంటే పెరిన్యూరియం అంటారు. ఒకదాని చుట్టూ ఉండేటటువంటిది ఒక తంతువు చుట్టూ ఉండేది ఎండోన్యూరియం. ఇలాంటి తంతువులు ఒక కట్టలాగా ఏర్పడితే ఆ కట్ట చుట్టూ ఉండేటటువంటిది ఆ కట్టని ఫ్యాజిక్యూల్ అన్నారు. ఈ ఫ్యాజిక్యూల్ చుట్టూ ఉండేటటువంటిది పెరిన్యూరియం. ఎండోన్యూరియం ఇది పెరిన్యూరియం. తర్వాత ఇలాంటి తంతువులు అన్నీ కూడా కలిసిపోయి అంటే ఇలాంటి ఫ్యాజిక్యూల్స్ అన్నీ కూడా కలిసిపోయి ఒక పెద్ద బండిల్లాగా ఏర్పడుద్ది. ఫ్యాజిక్యూల్స్ అన్నీ కూడా కలిసిపోయి ఒక కట్టలాగా ఏర్పడతాయి. ఈ కట్టనే మనం నాడి అంటున్నారు. మళ్ళీ ఈ నాడి చుట్టూ కూడా పైన ఇంకొక లేయర్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఎపిన్యూరియం అని చెప్తారు. ఇది చూడండి, అన్నిటికంటే పైన ఉండేది ఎపిన్యూరియం. సో దీన్ని కూడా కోడ్ మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఎపిన్యూరియం అని తీసుకున్నట్లయితే సో ఎపిన్యూరియం తీసుకున్నట్లయితే ఎపిన్యూరియం అంటే అన్నిటికీ ఓవరాల్గా ఒక నాడిని కప్పి ఉంచేటటువంటిది ఎపిన్యూరియం. సో దీంట్లో మనకి ఇంకా 2 ఉన్నాయి. ఏ అంటే ఎండోన్యూరియం, పి అంటే పెరిన్యూరియం. ఎండోన్యూరియం, పెరిన్యూరియం అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఒక నాడీ తంతు చుట్టూ ఉన్నటువంటి పొరను ఏమంటారంటే ఎపిన్యూరియం. తర్వాత ఇలాంటి నాడీ తంతువులు ఒక కట్టలాగా ఏర్పడి ఈ కట్ట చుట్టూ ఉన్నటువంటి లేయర్ని ఏమంటారంటే పెరిన్యూరియం అంటారు. ఇది రెండోది. అంటే ఒక ఫాస్క్యూల్ అని చెప్పాం కదా, ఈ ఫాస్క్యూల్ చుట్టూ ఉన్నటువంటిది పెరిన్యూరియం. ఇలాంటి ఫాస్క్యూల్స్ మనకి ఇంకా చాలా ఉంటాయని చెప్పాం. ఇదొకటి ఫాస్క్యూల్. మళ్ళీ ఈ ఫాస్క్యూల్ ఓవరాల్గా అన్ని ఫాస్క్యూల్స్ చుట్టూ కూడా మనకి ఇంకొక పొర ఉంటుందని చెప్పినాం. ఇది ఎపిన్యూరియం. సో కాబట్టి ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి, లోపల నుంచి గుర్తుపెట్టుకోండి. ఎపిన్యూరియంలో ఏ అంటే ఎండోన్యూరియం, ఒక పోగు చుట్టూ ఉంటుంది. తర్వాత అలాంటి పోగులు కలిస్తే ఒక ఫాసిక్యూల్, ఒక బండిల్ అవుతుంది. ఆ ఫాసిక్యూల్ చుట్టూ ఉన్నటువంటి పొరను ఏమంటారంటే పెరిన్యూరియం అంటున్నారు.
ఇలాంటి ఫాస్క్యూల్స్ మొత్తాన్ని కలిపి ఓవరాల్గా పైన ఉండేటటువంటి పొరను ఏమంటారంటే ఎపిన్యూరియం అంటారు. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నాడులు మనకి 3 రకాలైనటువంటి నాడులు ఉంటాయని చెప్పాం. జ్ఞాన నాడులు, చాలక నాడులు, మిశ్రమ నాడులు అనేటటువంటి 3 రకాలైనటువంటి నాడులు ఉంటాయని చెప్పాం. జ్ఞాన నాడులు అంటే జ్ఞానావయవాల నుంచి సమాచారాన్ని కేంద్ర నాడీ వ్యవస్థకి తీసుకెళ్తే వాటిని జ్ఞాన నాడులు అంటారు. కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి సమాచారాన్ని గ్రంథులు, కండరాలకి తీసుకెళ్తే దాన్ని చాలక నాడులు అంటారు. తర్వాత మిశ్రమ నాడులు అంటే జ్ఞాన నాడులు, చాలక నాడులు 2 విధిని నిర్వహిస్తే దాన్ని ఏమంటారంటే మిశ్రమ నాడులు అంటారు. దీంట్లో జ్ఞాన నాడీ తంతువులు ఉంటాయి, చాలక నాడీ తంతువులు ఉంటాయి, దాన్ని మిశ్రమ నాడులు అంటారు. సో ఇదంటే దీనికి సంబంధించినటువంటివి ఈ ఎండోన్యూరియము, ఎపిన్యూరియము, తర్వాత పెరిన్యూరియము, ఫ్యాసికిల్స్ ఇవన్నీ కూడా మనకి కండరం దీనికి 2 సేమ్ లాగా ఉంటాయి. నెక్స్ట్ న్యూరోగ్లియా సెల్స్ అండి. ఇవి సపోర్టింగ్ సెల్స్ అని చెప్పాం, ఊత కణాలు అని చెప్పాం. ఈ నాడీ కణజాలంలో ఉండి ఎలాంటి సమాచార ప్రసారానికి ఉపయోగపడవు, కానీ ఇవి నాడీ చర్యలు కావాల్సినటువంటి సూక్ష్మమైనటువంటి వాతావరణాన్ని కల్పించి సపోర్టింగ్ ఊతం కోసం ఉపయోగపడతాయి. ఇవి ప్రసార రహితమైనటువంటి కణాంగాలు ఏవి అని అడుగుతాడు. న్యూరోగ్లియా అండి. న్యూరోగ్లియా అనేటటువంటి కణాలు నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రసార రహితమైనటువంటి కణాలు ఇవి. సో దీంట్లో తీసుకున్నట్లయితే మనకి ఇవి న్యూరాన్స్ లాగా కాకుండా జీవిత పర్యాంతం విభజన చెందుతూనే ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. న్యూరోగ్లియా కణాలకి ఉన్నటువంటి శక్తి ఏంటంటే, ప్రాపర్టీ ఏంటంటే ఇది నిరంతరం విభజన చెందుతూ ఉంటాయి. నాడీ కణాలకి విభజన శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకసారి విభజన శక్తిని కోల్పోయినట్లయితే మళ్ళీ కొత్త కణాలు తయారవడం అనేది సాధ్యం కాదు నాడీ వ్యవస్థలో. కానీ ఈ న్యూరోగ్లియా కణాలు అనేటటువంటివి జీవితాంతం విభజన చెందుతూనే ఉంటాయండి ఇవి. మరి కేంద్ర నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి న్యూరోగ్లియాలో కణాల్లో ఆలిగోడెండ్రోసైట్స్ అనేటటువంటివి మయోలిన్ ఆచ్ఛాదనాన్ని ఏర్పరుస్తాయి. చెప్పాం కదా, అనేక నాడీ తంతువుల మీద ఒక పొరలాగా ఏర్పడి మయోలిన్ షీట్ లాంటి దాన్ని కూడా ఏర్పరుస్తుంది అని చెప్పాను. సో దీన్ని ఆలిగోడెండ్రోసైట్స్ అంటారు. ఆలిగోడెండ్రోసైట్స్ విధి ఏంటంటే మయోలిన్ తంతువుల్ని ఒక ఆచ్ఛాదనంలాగా ఏర్పరుస్తాయి ఇవి. తర్వాత ఆస్ట్రోసైట్స్, ఇవి నక్షత్రం ఆకారంలో ఉండేటటువంటి కణాలు. ఇవి ఏం చేస్తాయంటే అంతరసందాయకమైనటువంటి జాలకాన్ని ఏర్పరిచి నాడీ కణాలను రక్తకేశ నాళికలతో బంధిస్తాయి. ఇవి నాడీ కణాలని రక్తకేశ నాళికలతో బంధించేటటువంటివి ఆస్ట్రోసైట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇవి అంతరసందాయక జాలకాన్ని ఏర్పరిచి నాడీ కణాలని రక్తనాళాలతోటి రక్తకేశ నాళికలతో బంధించడం జరుగుతుంది. తర్వాత ఇవి రక్తము, మెదడు అవరోధాన్ని ఏర్పరచడంలో తోడ్పడతాయి. అంటే మెదడు, బ్రెయిన్, రక్తము, మెదడు అవరోధాన్ని బ్రెయిన్ బ్లడ్ బ్యారియర్ అంటారు. అంటే రక్తం, మెదడు కలిసేటటువంటి భాగాలు. సో దాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఎపెండిమల్ సెల్స్, ఇవి శైలికలతో ఉంటాయండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎపెండిమల్ సెల్స్ అనేటటువంటి మనకి మెదడులో ఉన్నటువంటి కుహరాలు కానివ్వండి, తర్వాత నాడీ దండంలో ఉన్నటువంటి కుహరం కానివ్వండి, ఆవరించి ఉండేటటువంటి మస్తిష్క మేరుద్రవంలో కదలికల కోసం ఉపయోగపడతాయి. ఇప్పుడు మెదడులో కుహరం ఉంటుంది, తర్వాత వెన్నుపాములో కూడా కుహరం ఉంటుంది, ఖాళీ స్పేసు. ఆ ఖాళీ స్పేస్లో మనకి సిఎస్ఎఫ్ అనేటటువంటి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేటటువంటి ఒక ద్రవ పదార్థం మొత్తం అటు ఇటు కింద నుంచి పైకి మొత్తం మూవ్ అవుతుంటుందని చెప్పాం. సో మరి ఆ ద్రవం కదలడానికి కారణం ఏంటంటే అక్కడ మనకి ఎపెండిమల్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇంపార్టెంట్ అండి. ఎపెండిమల్ సెల్స్కి సైరికల్ లాంటివి ఉంటాయి. ఇట్లా సైరికల్ లాంటివి ఉండి వాటి కదలికలతోటి ఈ మస్తిష్క మేరు ద్రవం అనేది మెదడు, వెన్నుపాముకి పైనుంచి కిందకి మూమెంట్స్ అనేవి చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మైక్రోగ్లియల్ కణాలు, ఇవి భక్షక కణాలని కూడా పిలుస్తారండి. ఇవి మధ్యస్థత్వం నుంచి ఉద్భవిస్తాయి. ఇంపార్టెంట్ అండి. మైక్రోగ్లియల్ కణాలు అనేవి మధ్యస్థత్వం నుంచి ఏర్పడతాయి. తర్వాత పరదీయ నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి న్యూరోగ్లియల్ కణాల్లో ఉపగ్రహ కణాలు అనేటటువంటివి, తర్వాత శ్వాన్ కణాలు అనేవి ఉంటాయండి. నాడీ సంధిలో కణదేహాలను ఆవరించి ఉపగ్రహ కణాలు ఉంటాయి. తర్వాత శ్వాన్ కణాలు తంత్రికాక్షం చుట్టూ న్యూరియలమ్ అని ఏర్పరుస్తాయి. ఇక చూడండి, మనకు తెలుసు శ్వాన్ కణాలు ఏం చేస్తాయంటే తంత్రికాక్షం మీద ఉంటాయని చెప్పాము. ఈ తంత్రికాక్షం మీద ఉన్నటువంటి శ్వాన్ కణాలు మయోలిన్ తొడుగు మీద ఉన్నటువంటి శ్వాన్ కణాలు నాడీ కణ దేహాలను ఆవరించి ఉంటాయి. ఇవి శ్వాన్ కణాలు తంత్రికాక్షం చుట్టూ న్యూరిలెమ్ అని ఏర్పరుస్తాయి. తంత్రికాక్షం యాక్సాన్ అనుకుంటే యాక్సాన్ మీద ఉన్నటువంటి న్యూరిలెమ్ అని చెప్పాం కదా, సో దాన్ని ఏర్పరచడం జరిగింది. ఇవి శ్వాన్ కణాలు. తర్వాత మధ్యస్థత్వం నుంచి ఏర్పడినటువంటి కణాలు ఏవి అని అడిగితే ఉపగ్రహ కణాలండి, శాటిలైట్ సెల్స్. ఇవి మధ్యస్థత్వం నుంచి ఏర్పడతాయి. తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి కణాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటిలోంచి అడగడానికి అవకాశం ఉంటుంది.
న్యూరోగ్లియల్ కణాల్లో మయోలిన్ ఆచ్ఛాదనాన్ని ఏర్పరిచేటటువంటి కణాలు ఏవి అంటాడంటే దీనికి ఆలిగోడెండ్రోసైట్స్. తర్వాత నక్షత్రం ఆకారంలో ఉండి అంతర్సంధాయక జాలకాన్ని ఏర్పరిచి నాడీ కణాలని రక్తకేశ నాళికలతోటి బంధించి రక్తము మెదడు అవరోధాన్ని ఏర్పరుస్తాయి. బ్యారియర్ని ఏర్పరచడంలో తోడ్పడే కణాలు ఏవి అంటే మనకి ఆస్ట్రోసైట్స్. నెక్స్ట్ ఎపెండిమల్ సెల్స్ శైలికలతో ఉంటాయండి. మెదడు నాడీ దండ కుహరంలో మస్తిష్క మేరు ద్రవం కదలికలకు ఉపయోగపడేటటువంటి ఎపెండిమల్ సెల్స్. నెక్స్ట్ మైక్రోగ్లియల్ కణాలని భక్షక కణాలని కూడా పిలుస్తారు. ఇవి మధ్యస్థత్వం నుంచి ఏర్పడతాయి. సో ఇవి దీనికి సంబంధించినటువంటివి అండి. సో ఇది మనకి నాడీ వ్యవస్థ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇంకా అస్థి కణజాలం ఒకటి ఉంది. ఈ అస్థి కణజాలం గురించి మనం డిస్కస్ చేసినట్లయితే మనకి ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అస్థి పంజరంలో మృదులాస్థి గురించి నేర్చుకున్నామండి. తర్వాత అస్థి కణజాలం అండి. అస్థి కణజాలం తీసుకున్నట్లయితే స్కెలటల్ మజిల్ అంటారు దీన్ని. ఎముక అధిక కఠినీకృతమైనటువంటి దృఢమైనటువంటి సంయోజక కణజాలం అండి. ఇది ఎక్కువ క్యాల్సిఫైడ్ బోన్. ఇది ఎముక అనేటటువంటి దృఢమైనటువంటి సంయోజక కణజాలం. ప్రౌఢజీవుల్లో మరి అంతరాస్థి పంజరం అనేది మొత్తం కూడా ఎముకతోటి తయారై ఉంటుంది. మరి దీని యొక్క విధి తీసుకున్నట్లయితే మనకి శరీరానికి ఒక చట్రంలాగా ఉపయోగపడుతుందని చెప్పినాం. తర్వాత మృదు కణజాలానికి ఆధారాన్ని ఇస్తుంది. ఎముకలు వాటికి అతికి ఉన్న కండరాలతోటి కలిసి ఉంటాయని చెప్పాము. తర్వాత దృఢమైనటువంటి మాత్రిక ఉంటుంది. ఇందులో కాల్షియం లవణాలు, కొల్లాజిన్ తంతువులు ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు అనేవి పెలుసుగా మారి ఇరిగిపోతూ ఉంటాయి. సో ఇదంతా కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ మరి ఇక్కడ వచ్చేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకి దీనికి సంబంధించింది. ఎముకలు కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం మొదలైనటువంటి వాటికి హోమియోస్టాటిక్ రిజర్వాయర్ లాగా ఉంటుందండి. ఎముకలు విరివిగా రక్తనాళాలు కలిగి ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎముకలు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ మొదలైనటువంటి లవణాలకు హోమియోస్టాటిక్ అవయవంలాగా ఉన్నటువంటి ఆర్గాన్ ఏది అని అడిగితే ఎముక అని ఆన్సర్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. నెక్స్ట్ ఎముక యొక్క నిర్మాణం తీసుకున్నట్టయితే ఎముకలో వెలుపలి తలంలో తంతుయుతమైనటువంటి పెరియాస్ట్రియం ఉంటుందండి. పర్యాస్తిక అంటారు. వెలుపలి తంతుయుతమైనటువంటి పొరని పర్యాస్తిక అంటారు. లోపలి తలంలో అంటే ఎముక యొక్క మజ్జా కుహరాన్ని ఆవరించి అంతరాస్తిక ఉంటుంది. వెలుపలి పొరని పర్యాస్తిక అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎముక అనుకుంటే ఈ ఎముకలో బయట పొరని పర్యాస్తిక అంటారు. తర్వాత లోపలి తలంలో అంటే మజ్జా కుహరం, ఇది మజ్జా కుహరం అనుకుందాం. అంటే బోన్లో మధ్యలో ఖాళీ స్పేస్ ఉంటుంది కదా, ఈ ఖాళీ స్పేస్ ఏదైతే ఉందో మజ్జా కుహరం, దీన్ని ఆవరించి ఉండేటటువంటి ఈ పొరని అంతరాస్తిక అంటారు. ఎండో ఆస్ట్రియం అని చెప్తారు. ఈ రెండింటికి మధ్యలో ఉండేటటువంటి కణబాహ్య మాత్రిక అస్థి కణాలు ఉంటాయి. దీంట్లో మొత్తం ఇది నెక్స్ట్ ఇది మొత్తం కూడా ఏంటంటే మాత్రిక. సో దీంట్లో అస్థికి సంబంధించినటువంటి మాత్రిక, దీంట్లో అస్థి కణాలు అనేవి ఉంటాయండి. సో మరి అస్థి కణాల్లో 3 ముఖ్యమైనటువంటి కణాలు ఉంటాయి. ఆస్టియోబ్లాస్ట్లు, ఆస్టియోసైట్స్, ఆస్టియోక్లాస్ట్లు. సో ఇవి 3 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆస్టియోబ్లాస్ట్లు, ఆస్టియోసైట్స్, ఆస్టియోక్లాస్ట్లు. సో ఈ 3 దీంట్లో ఉంటాయి మనకి మాత్రికలో. ఆస్టియోబ్లాస్ట్లు అనేటటువంటివి అపరిపక్వమైనటువంటి అస్థి కణాలండి ఇవి. తర్వాత మాత్రికలో ఉన్నటువంటి సేంద్రియ పదార్థాలని కొల్లాజిన్ స్రవిస్తాయి ఇవి ఆస్టియోబ్లాస్ట్లు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. తర్వాత అంతేకాకుండా ఎముక ఖనిజీకృతం చేయడానికి కూడా ముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తాయి ఈ ఆస్టియోబ్లాస్ట్లు అనేటటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఎముకలు ఇరిగిపోయినాయి అనుకోండి, మనకి బోన్స్ ఇరిగిపోయినప్పుడు ఇరిగిపోయినటువంటి ఆ బోన్ ప్లేస్లో, ఫ్రాక్చర్ అయినటువంటి బోన్ ప్లేస్లో కొత్త ఎముక పదార్థాన్ని తయారు చేసి ఖనిజీకృతం చేసి ఆ ఇరిగిపోయినటువంటి ఫ్రాక్చర్ని మొత్తం ఆ బోన్ ఇరిగిపోయినటువంటి దాన్ని రికవర్ చేసిద్ది. కొత్త కణాలను ఏర్పరిచి మొత్తం కూడా దాన్ని ఆ ఎముక విరిగిపోయినటువంటి ఎముక మానిపోవడానికి ఉపయోగపడేవి ఈ ఆస్టియోబ్లాస్ట్ కణాలు. ఎముక ఖనిజీకృతం చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పాము. అదే ఖనిజీకృతం అంటే ఏంటంటే దాని మొత్తం కూడా రికవరీ అవుతుంది అక్కడ. తర్వాత కణాలు పరిపక్వం చెంది ఆస్టియోసైట్స్గా మారుతాయి. చూడండి, ఆస్టియోబ్లాస్ట్ కణాలు పరిపక్వం చెందిన తర్వాత ఆస్టియోసైట్స్గా మారి ఈ ఎక్కడ ఉంటాయంటే లిక్విడ్లో ఉంటాయి ఇవి. ఆస్టియోసైట్స్ ద్రవంతో నిండినటువంటి లిక్విడ్లో ఇమిడి ఉంటాయి. సో ఇవి లిక్విడ్లు. ఈ లిక్విడ్ లోపల మనకి ఆస్టియోసైట్స్గా పోతాయి.
నెక్స్ట్ ఆస్టియోక్లాస్ట్లు భక్షక కణాలుగా ఎముకలోని ఖనిజాల పునఃశోషణ చేసే విధిని నిర్వహిస్తాయి. సో ఆస్టియోక్లాస్ట్లు అనేవి ఎముకల్లో ఖనిజాలని పునఃశోషణ చేయడానికి ఉపయోగపడతాయి. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి అండి. మనకి ఎముక తీసుకున్నట్టయితే వెలుపలి తలాన్ని పర్యాస్తిక అంటారు, బయట తలాన్ని పర్యాస్తిక అంటారు. తర్వాత అన్నిటికంటే లోపలి పొరని అంతరాస్తిక అంటారంటే ఇది పెరియాస్టియము, ఎండో ఆస్టియము, పర్యాస్తిక, అంతరాస్తిక. సో రెండింటి మధ్యలో ఉండేటటువంటిది ఏంటంటే మాత్రిక. ఈ మాత్రికలో మనకి కణాలు కూడా ఉంటాయండి, ఎముకకు సంబంధించినటువంటి కణాలు కూడా ఉంటాయి. ఈ కణాల్లో మనకి అస్థి కణాలు 3 రకాల కణాలు ఉంటాయని చెప్పాము. ఆస్టియోబ్లాస్ట్లు, ఆస్టియోసైట్స్, తర్వాత ఆస్టియోక్లాస్ట్లు. మరి చూడండి, ఆస్టియోబ్లాస్ట్లు తీసుకున్నట్లయితే ఇవి అపరిపక్వమైనటువంటి కణాలు అని చెప్పాము. ఇవి కొల్లాజిన్ పదార్థాన్ని తయారు చేస్తాయి, ఎముక ఖనిజీకృతం చేయడానికి ఉపయోగపడేవి మనకి ఆస్టియోబ్లాస్ట్లు. ఆస్టియోబ్లాస్ట్లు తర్వాత పరిపక్వం చెందిన తర్వాత లిక్విడ్లో పోయి ఆస్టియోసైట్స్గా మారుతాయి. తర్వాత ఆస్టియోక్లాస్ట్లు అనేటటువంటి భక్షక కణాలుగా మారి ఎముకల్లో ఉన్నటువంటి ఖనిజాల పునఃశోషణ కోసం ఉపయోగపడేటట్లు చేస్తాయి. నెక్స్ట్ ఎముకను తీసుకున్నట్లయితే ఘన అస్థి యొక్క నిర్మాణం. పొడవైనటువంటి ఎముకను తీసుకున్నట్లయితే దాని యొక్క నిర్మాణం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి పొడవైనటువంటి ఎముకలు మనకి 2 విస్తరించినటువంటి అంత్య భాగాలు ఉంటాయి. సో వాటి మధ్య ఉన్నటువంటి భాగాన్ని కాడా లేదా డయాఫైసిస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎముక తీసుకున్నాం, ఒక ఎముకలో ఇట్లా మనకి పొడవైనటువంటి 2 భాగాలు కనిపిస్తూ ఉంటాయి. ఎముకలో 2 విస్తరించినటువంటి అంత్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎపిపైసిస్ అంటారండి. ఇవి 2 కూడా ఎపిపైసిస్, ఈ అంత్యాలు అంటారు కదా ఎపిపైసిస్. వీటి మధ్య ఉన్నటువంటి కాడ ఏదైతే ఉందో ఈ కాడని డయాఫైసిస్ అంటారండి. పెరిగే ఎముకల్లో డయాఫైసిస్, ఎపిపైసిస్ మధ్య మెటాఫైసిస్ అనేది ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో మనకి ఇంకోటి మెటాఫైసిస్ అనే భాగం ఉంటుంది. ఎముకలు పెరిగేటప్పుడు 2 చివరి భాగాల్ని ఎపిపైసిస్ అంటారు. ఎపిపైసిస్ 2 మధ్య భాగాల్ని డయాఫైసిస్ అంటారు. డయాఫైసిస్కి ఎపిపైసిస్కి మధ్యలో ఇంకోటి మనకి మెటాఫైసిస్ అనేది ఏర్పడుతుంది. ఇది మృదుల అస్థితో ఏర్పడుద్ది. ఇది ఎముక పొడవుగా పెరగడానికి ఉపయోగపడేటటువంటిది ఎపిఫైసియల్ పలకాలండి ఇవి. మరి ఎపిఫైసియల్ పలకాలు బాగా పెరగటం వల్ల మనకి ఎవరంటే పెరుగుదల హార్మోన్ బాగా విపరీతంగా విడుదలైనటువంటి వాళ్ళలో వాళ్ళు ఎక్కువ ఎముకలు అనేవి బాగా పొడవుగా పెరుగుతాయండి. అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళకి ఎపిఫైసియల్ పలకాలు బాగా అభివృద్ధి చెంది ఈ ఎముక లెంత్ ఏదైతే ఉందో ఈ బోను మధ్యలో ఉన్నటువంటి డయాఫైసిస్ని లెంత్ పెంచుతాయి ఇవి ఎపిఫైసియల్ ప్లేట్స్. సో ఇది దీనికి సంబంధించింది. తర్వాత డయాఫైసిస్ని ఆవరించి సాంద్ర సంయోజక కణజాలం ఉంటుంది, పర్యాస్తిక ఉంటుంది. ఇప్పుడు ఇది డయాఫైసిస్ అని చెప్పాం కదా, ఈ డయాఫైసిస్ని తీసుకున్నట్లయితే మనకి డయాఫైసిస్లో మనకి ఇట్లా మధ్య భాగాన్ని తీసుకున్నట్లయితే దానికి పైన పర్యాస్తిక ఉంటుందని చెప్పాము, పెరియాస్ట్రియము. తర్వాత పొడవైన ఎముకలు తీసుకున్నట్లయితే డయాఫైసిస్లో మజ్జా కుహరం అనేటటువంటి బోలుతో నిండినటువంటి కుహరం ఉంటుంది. పొడవైన ఎముకలు తీసుకున్నట్లయితే మనకి ఇప్పుడు పొడవైన ఎముక తీసుకుంటే దీంట్లో మధ్యలో ఖాళీ స్పేస్ ఉంటుందని చెప్పాము. డయాఫైసిస్లో లోపల ఖాళీ స్పేస్ ఉంటుందని చెప్పాము. ఆ ఖాళీ స్పేస్లో మనకి బోన్ మ్యారో, ఎముక మజ్జ అని చెప్తాం కదా, అస్థి మజ్జ అనేటటువంటి పదార్థం ఉంటుంది. దాంట్లో రక్త కణాలు తయారవుతాయి. సో దీన్ని ఆవరించి అంతరాస్తిక ఉంటుంది. సో దీన్ని ఆవరించి మనకి ఇది అంతరాస్తిక. సో ఇంతకుముందు చెప్పాం కదా, సేమ్ అదేనండి. ఇక్కడ ఇది పర్యాస్తిక, ఇది అంతరాస్తిక. అంటే ఏంటి, ఎముకలో ఉన్నటువంటి డయాఫైసిస్ గురించి ఇక్కడ చెప్తాను మనం. డయాఫైసిస్ అనేది ఘనాస్తికి ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి పైన ఎపిపైసిస్, ఇది పైది పర్యాస్తిక, పెరియాస్ట్రియము, లోపల ఉండేది ఎండో ఆస్ట్రియము, అంతరాస్తిక అన్నారు. ఇది మజ్జా కూరని ఆవరించి ఉంటుంది. తర్వాత పెరియాస్ట్రియం, అంతరాస్ట్రియం మధ్యలో మాత్రిక ఉంటుందని చెప్పాము. చూడండి, పర్యాస్తిక, అంతరాస్తిక అని చెప్పాము. పెరియాస్ట్రియం, ఎండో ఆస్ట్రియం మధ్యలో మనకి ఇదంతా కూడా మాత్రిక అని చెప్పాము. మరి ఈ మాత్రికలు మనకి అనేక రకాలైనటువంటి పటలికలు అనేవి ఉంటాయండి. ఈ పటలికలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ వెలుపలి పటలికలు, లోపల పటలికలు అనేవి ఇట్లా వరుసగా కనిపిస్తుంటాయి. ఈ వెలుపలి పటలికలను ఔటర్ సర్కంఫెరెన్షియల్ లామినా అంటారు. తర్వాత లోపల ఉండేటటువంటి అంతరాస్తిక చుట్టూ ఉండే వాటిని అంతర ఆవర్తిత పటలికలు అంటారు. సో ఈ 2 పటలిక మధ్యలో అనేక హెవర్షియన్ కాలువలు అనేటటువంటివి ఉండేయండి.
చాలా చాలా ఇంపార్టెంట్. ఇది హెవర్షియన్ కాలువలు దేంట్లో ఉంటాయని అడుగుతాడు. ఘనాస్థి ఎముక యొక్క నిర్మాణంలో మనకి హెవర్షియన్ కాలువలు ఉంటాయి. చూడండి, ప్రతి హెవర్షియన్ వ్యవస్థకి ఒక ఏకకేంద్ర వలయంలాగా ఏర్పడింది. దీని మధ్యలో హెవర్షియన్ కుల్య ఉంటుంది. దాని చుట్టూ రక్తనాళాలు, శోషరసనాళాలు ఉంటాయి. హెవర్షియన్ నాళం చుట్టూ అనేక లిక్విడ్లు వలయాకారంలో పటలికల ఆకారంలో అమరి ఉంటాయండి. వీటిని ఆస్టియోసైట్స్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హెవర్షియన్ వ్యవస్థలో మనకి లిక్విడ్లు ఉంటాయి, వలయాకారంలో పటలికల్లాగా అమరి ఉంటాయని చెప్పి వీటిలో ఆస్టియోసైట్స్ అనేటటువంటివి ఉంటాయి. తర్వాత మాత్రికలో లిక్విడ్లు ద్రవంతో నిండి ఉండి ఇతర లిక్విడ్లతోటి సూక్ష్మమైనటువంటి కాలువల ద్వారా ఇవి కెనాలిక్యులై అంటారు. వీటి ద్వారా ఇది కలిసి ఉంటాయి. నెక్స్ట్ హెవర్షియన్ నాళాల చుట్టూ లిక్విడ్ల చుట్టూ సూక్ష్మ కుల్యల ద్వారా హెవర్షియన్తో కలిస్తే ప్రతి లిక్విడ్లో ఒక ఆస్టియోసైట్ ఉంటుంది. ఆస్టియోబ్లాస్ట్ యొక్క క్రియారహిత రూపం. ఆస్టియోసైట్స్ కిరీతాలు సూక్ష్మ హెవర్షియన్ కుల్య, దాని చుట్టూ ఉన్నటువంటి పటలికలు, లిక్విడ్లు అన్నీ కలిపి హెవర్షియన్ వ్యవస్థగా చెప్తారండి. ఇది ఇంపార్టెంట్. హెవర్షియన్ వ్యవస్థలో ఏముంటాయంటే హెవర్షియన్ కుల్య ఉంటుంది, దాని చుట్టూ ఉన్నటువంటి పటలికలు, లిక్విడ్లు అన్నిటిని కలిపి హెవర్షియన్ వ్యవస్థ లేకపోతే ఆస్టియా అని అంటారు. సో ఇదంతా దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అండి. తర్వాత అస్థి కణజాలంలో నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు. ఇవి ఆస్టియన్ లేదా హెవర్షియన్ వ్యవస్థ అనేది అస్థి కణజాలానికి సంబంధించినటువంటి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అంటారు. ఇంపార్టెంట్ అది ఆస్టియాను లేకపోతే హెవర్షియన్ వ్యవస్థ. నెక్స్ట్ హెవర్షియన్ కుల్యలు అడ్డంగా లేకపోతే ఏటవాలుగా వల్కమోన్ అనేటటువంటి కుల్యలతోటి ఇతర హెవర్షియన్ కుల్యలతోటి కలిసి ఉంటాయి. అని పక్కన ఉన్నటువంటి హెవర్షియన్ కుల్యలన్నీ కూడా వల్కమన్ కుల్యలతోటి కలపబడి ఉంటాయి. తర్వాత ఇవి వల్కమన్ కుల్యలతోటి ఇతర హెవర్షియన్ కుల్యలతో కలుస్తుంటాయి. తర్వాత పర్యాస్థికలో ఉన్నటువంటి మజ్జా కుహరంతో కూడా కలపబడి ఉంటాయి. ఇవి హెవర్షియన్ కుల్య నుంచి రక్తనాళాల నుంచి పోషకాలు, వాయువుల్ని గ్రహిస్తాయి. సో ఇదంతా మనకి మ్యాటర్ రూపంలో ఉంది. అక్కడ పిక్చర్ అట్టి పక్క ఉంటుందండి, మనకి పిక్చర్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. తర్వాత పూర్తిగా పెరిగినటువంటి ఎముక పొడి బరువులో 65%, 65% పొడి బరువులో 65% అకర్బన పదార్థాలు ఉంటాయండి. ఎముక యొక్క పొడి బరువులో 65% అకర్బన పదార్థాలు, 35% కర్బన పదార్థాలు ఉంటాయి. కర్బన పదార్థాల్లో కాల్షియం ఫాస్ఫేట్ ఉంటుందండి. ఇంపార్టెంట్ అండి. ఎముకలో అకర్బన పదార్థాల్లో ప్రధానమైనటువంటిది కాల్షియం ఫాస్ఫేట్. ఇది హైడ్రాక్సీ అపటైట్ స్ఫటికాల రూపంలో ఉంటుంది. ఇంపార్టెంట్ అండి. ఎముకలో అకర్బన పదార్థము ప్రధానమైనది ఏది అంటే కాల్షియం ఫాస్ఫేట్. ఇది ఏ రూపంలో ఉంటుందంటే హైడ్రాక్సీ అపటైట్ అనేటటువంటి స్ఫటికాల రూపంలో ఉంటుంది. అస్థిలోని ప్రధానమైనటువంటి కర్బన పదార్థం కొల్లాజిన్. ఎముకలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కర్బన పదార్థము కొల్లాజిన్ అండి. సో ఇది దీనికి సంబంధించింది. మనకి ఇక్కడ పిక్చర్ ఉంటుంది. పిక్చర్ ద్వారా చూస్తే మనకి క్లియర్గా అర్థమైపోద్ది. ఇక చూడండి, ఎముక ఇది పొడవైనటువంటి ఎముకలో ఇది పైది ఒక ఎపిపైసిస్, ఇటు పక్కన ఒక ఎపిపైసిస్ ఉంటుంది. ఈ రెండు ఎపిపైసిస్ మధ్యలో ఉండేటటువంటిది డయాపైసిస్ అని చెప్పాం. ఇది మొత్తం కూడా ఏంటంటే డయాపైసిస్. ఈ డయాపైసిస్లో ఇప్పుడు మనకి పైన ఉండేటటువంటి పొరని పెరియాస్టియం అని చెప్పాం, పర్యాస్థిక అని చెప్పారు. ఎముక మీద పైన ఉండేటటువంటిది పర్యాస్థిక, మధ్యలో ఉండేటటువంటిది లోపల మధ్యలో మనకి మూలగా అంటారు కదా, అస్థి మజ్జ. ఈ లోపల ఖాళీ ప్రదేశాన్ని, ఎముకలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని ఆవరించి మజ్జ ఉంటుంది, అస్థి మజ్జ, బోన్ మ్యారో అనేది ఉంటుంది. దీనిపైన మనకి ఎండో ఆస్టియం అనేది ఉంటుంది, అంతరాస్థిక. పర్యాస్థిక లోపల ఉండేది అంతరాస్థిక. ఇక్కడ చూడండి, మనకి పైన ఉండేది పెరియాస్టియం, పర్యాస్థిక అండి. ఇది లోపల ఉండేటటువంటిది ఎండో ఆస్టియం, అంతరాస్థిక. ఇది లోపల మొత్తం కూడా ఎముక మధ్యలో ఉండేటటువంటి మజ్జా కుహరం అంటారు. ఈ మజ్జా కుహరంలో మొత్తం కూడా మజ్జా లేదా మూలగ అనేది ఉంటుంది. సో దీంట్లో మనకి అస్థి యొక్క నిర్మాణం తీసుకున్నట్లయితే దీంట్లో హెవర్షియన్ కులియలు అనేటటువంటివి ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ హెవర్షియన్ కులియను కలుపుతూ ఉండేటటువంటివి ఓకమన్ కులియలు. ఈ ఓకమన్ కులియలు అనేవి హెవర్షియన్ కులియల్ని మనకి అడ్డంగా ఉండేటటువంటివి, ఏటవాలుగా ఉండేటటువంటి వాటిని ఓకమన్ కులియలు అంటారు. సో కాబట్టి ఇవి హెవర్షియన్ కులియలు కలిపేటటువంటివి ఓకమన్ కులియలు. ఈ ఓకమన్ కులియలు ఇతర హెవర్షియన్ కులియలతోటి, తర్వాత పర్యాస్థికతోటి ఇవి కలపబడి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, బయట వైపు నుండేది పెరియాస్టియం, పర్యాస్థిక. అన్నిటికంటే లోపల ఉండేది ఎండో ఆస్టియం, అంతరాస్థిక. సో
సో దీంట్లో లోపల ఉండేటటువంటిది మనకి ఎముక మజ్జా కుహరం అంటారు. ఈ మజ్జా కుహరంలో మజ్జా అనేటటువంటిది ఉంటుంది. దీంట్లో మనకి రక్త కణాలు అనేవి తయారవుతాయి. తర్వాత ఇది మొత్తం కూడా మాత్రిక, పర్యాస్థిక అంతరాస్థిక మధ్యలో ఉండేటటువంటిది మొత్తం కూడా మాత్రిక అని చెప్పాము. ఈ మాత్రికలో పర్యాస్థిక పెరియాస్ట్రియం కింద ఉండేటటువంటి వాటిని వెలుపలి వరుస లామిల్లాలు అంటారు. తర్వాత ఎండో ఆస్ట్రియంకి ఆనుకొని ఉండేటటువంటి వాటిని లోపలి వరుస లామిల్లాలు అంటారు. తర్వాత ఇవన్నీ కూడా మధ్య లామిల్లాలు. సో వీటిలో మనకి తీసుకున్నట్లయితే గుండ్రంగా హెవర్షియన్ వ్యవస్థలు అనేవి కనిపిస్తున్నాయి చూడండి. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి హెవర్షియన్ వ్యవస్థలే. ప్రతి ఒక్క హెవర్షియన్ వ్యవస్థలో ఒక హెవర్షియన్ కుల్య అనేటటువంటిది ఉంటుంది. తర్వాత వాటి చుట్టూ లిక్విడ్లు పటలికలు అనేవి ఉంటాయి. పటలికలు లిక్విడ్లు ఉంటాయి. ఇక చూడండి ఇవన్నీ కూడా మనకి దీని చుట్టూ మనకి పటలికలు లిక్విడ్లు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. హెవర్షియన్ కులియ, తర్వాత దాని చుట్టూ ఉన్నటువంటి పటలికలు తర్వాత లిక్విడ్లు. సో దీంట్లో మధ్యలో హెవర్షియన్ కులియ ఉంటుందండి. దాని చుట్టూ కూడా పటలికలు లిక్విడ్లు అనేవి ఉంటాయి. ఇట్లా మనకి ఇట్లా కనిపిస్తూ ఉంటాయి అన్నీ. హెవర్షియన్ కులియ, పటలికలు, లిక్విడ్లు అన్నిటిని కలిపి ఒక హెవర్షియన్ సిస్టమ్ అని చెప్తారండి, హెవర్షియన్ వ్యవస్థ. సో హెవర్షియన్ వ్యవస్థ అనేటటువంటిది కేవలం ఎముకలో మాత్రమే ఉండేటటువంటి నిర్మాణం అండి. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా హెవర్షియన్ వ్యవస్థలో హెవర్షియన్ కులియ ఉంటుంది. తర్వాత పటలికలు, లిక్విడ్లు అన్నీ కూడా దీంట్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించినటువంటిది. ఎముకలు ఇంకా తీసుకున్నట్లయితే ఎముకలో ఉండే ప్రధానమైనటువంటి అకర్బన పదార్థం ఏది అంటే కాల్షియం ఫాస్ఫేటు. తర్వాత ఇది హైడ్రాక్సీ ఎప్టైట్ రూపంలో ఉంటుంది. కర్బన పదార్థం ఏది అంటే కొల్లాజిన్. ఎముకలో ఉండే కర్బన పదార్థం కొల్లాజిన్ అండి, ఇంపార్టెంట్ ఇది కొల్లాజిన్. తర్వాత ఎముక ఏర్పడేటటువంటి విధానాన్ని అనుసరించి ఎముకలు అనేవి మనకి 4 రకాలైనటువంటి ఎముకలు అనేవి కనిపిస్తున్నాయండి. మొత్తం అవి చూడండి. ఫస్ట్ మృదులాస్థి ఎముకలు, ఎండోకాండ్రియల్ ఎముకలు అంటారు. ఇవి మృదులాస్థిలో అస్థిభావనం చెందటం వల్ల ఏర్పడతాయి. ఇది మృదులాస్థి అస్థిభావనం చెందటం వల్ల ఏర్పడేటటువంటి వాటిని ఏమంటారంటే ఎండోకాండ్రియల్ ఎముకలు అని చెప్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే అంగాల ఎముకలు, కాళ్ళు చేతుల్లో ఉండేటటువంటి ఎముకలు, ఉరోమేకల, శ్రోణిమేకల, కశేరుకాలు, రిబ్స్. సో ఇవన్నీ కూడా మనకి మృదులాస్థి ఎముకలకి ఎగ్జాంపుల్స్ ఇవి. తర్వాత రెండోది ఆచ్ఛాదన ఆస్తులు, ఇన్వెస్టింగ్ బోన్స్ అంటారు. ఇవి త్వచాస్తులు లేదా మెంబ్రెయిన్ బోన్స్ అంటారు, చర్మీయ ఆస్తులు అంటారు. కపాలంలో అధికంగా ఉండేటటువంటి భాగంలో ఎముకలు మొత్తం కూడా త్వచాస్తులు అండి, ఇంపార్టెంట్ ఇది. కపాలంలో ఉండేటటువంటి ఎముకల్ని ఏమని పిలుస్తారు అంటే ఎలాంటి ఎముకలు ఎక్కువగా ఉంటాయంటే చర్మీయ ఆస్తులు, డెర్మల్ బోన్స్ ఉంటాయండి, ఇంపార్టెంట్ ఇది. ఇది మధ్య భ్రూణ కణజాలం అస్థిభావనం చెందటం వల్ల ఏర్పడింది. మధ్య భ్రూణ కణజాలం అస్థిభావనం చెందటం వల్ల పిండంలో ఏర్పడేటటువంటి అస్తులు ఏంటి అంటే చర్మీయ ఆస్తులు. నెక్స్ట్ సెస్మాయిడ్ ఎముకలు. దీన్ని సెస్మాయిడ్ బోన్స్ అంటారు. స్నాయుబంధకాలు అస్థిభావనం చెందటం వల్ల ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ పటెల్లా, మోకాలు చెప్ప, తర్వాత క్షీరదాల్లో మణికట్లో ఉన్నటువంటి ఫీజిఫామ్ ఎముక. సో ఇవి రెండు ఇంపార్టెంట్ అండి. పటేల్లా ఎముకలో ఉండేటటువంటి కణజాలం ఏది అంటాడు, సెస్మాయిడ్ ఎముకతో తయారైంది ఇది. మోకాలు చెప్పలో ఉన్నటువంటి పటేల్లా ఏ రకమైనటువంటి ఎముకలతో తయారవుతుందంటే సెస్మాయిడ్ ఎముకతో తయారైంది. తర్వాత క్షీరదాల మణికట్టులో ఉన్నటువంటి ఫీజిఫామ్ అనేటటువంటి ఎముక ఏ రకమైనటువంటి ఎముక అంటే సెస్మాయిడ్ ఎముక. నెక్స్ట్ అంతరాంగ ఎముకలు, వెజరల్ బోన్స్ అంటారండి. మరి వెజరల్ బోన్స్ తీసుకున్నట్లయితే ఇవి మృదులాస్థి అస్థిభావనం చెందటం వల్ల ఏర్పడతాయి. ఆస్కార్డిస్, నెమరు వేసే జంతువుల్లో హృదయంలో ఉంటుందంట. నెమరు వేసే జంతువులు హృదయంలో ఉండేటటువంటి గట్టిపడినటువంటి మృదులాస్థి ఇవి. మృదులాస్థి అస్థిభావనం చెందడం వల్ల కొంచెం హార్డ్గా కనిపిస్తుంటుంది. సో దీన్ని ఏమంటారంటే అంతరాంగ ఎముకలు అంటారు. ఆస్కార్డిస్ అనేది నెమరు వేసే జంతువులు హృదయంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందని అడిగితే నెమరు వేసే జంతువుల హృదయంలో ఉంటుంది. నెక్స్ట్ ఆస్పెనిస్, ఇది నెమరు వేసే జంతువులు గబ్బిలాలు, మాంసాహార క్షీరదాల్లో గ్లాస్ పెన్నిస్ అంటారు కదా, దాని లోపల ఉంటుంది. ఆస్పెనిస్ అనేది గ్లాస్ పెన్నిస్ మేడ్రమ్ అనే పురుషాంగం ఉంటుంది కదా, దాంట్లో లోపల ఉండేటటువంటి ఒక అంతరాంగ ఎముకలకు సంబంధించినటువంటి కండరం ఇది. సో ఇది దీనికి సంబంధించిందండి. నెక్స్ట్ చివరికి వచ్చిందండి ఈ టాపిక్ మనకి. ఇది
నెక్స్ట్ నిర్మాణాన్ని బట్టి ఎముకలు అనేవి 2 రకాలుగా ఉంటాయండి. స్పంజిక అస్థులు, తర్వాత క్యాన్సిలస్ ఎముకలు, లేకపోతే ట్రాబిక్యులర్ అస్థులు అని చెప్తారు. సో వీటిలో మనకి పొడవాటి ఎముకలు ఎపిఫైసిస్లు, మెటాఫైసిస్లు ఉంటాయి. ఇప్పుడు చెప్పాం కదా మనం పొడవాటి ఎముకలు అయినటువంటి ఎపిఫైసిస్, మెటాఫైసిస్లో ఉంటాయని చెప్పాం. ఇక్కడ మనకి పొడవైనటువంటి ఇప్పుడు మనం ఎముక తీసుకున్నాం. దీంట్లో మనకి ఇది ఎపిఫైసిస్, తర్వాత దీని మధ్యలో మెటాఫైసిస్ అని ఉంటుందని చెప్పాం కదా. ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటిది స్పంజిక అస్థి లేదా క్యాన్సిలస్ అస్థి. ఎముక స్పంజికలాగా ఉండి ట్రాబిక్యుల అయినటువంటి అస్థి స్తంభాలతో ఏర్పడింది. ఈ ట్రాబిక్యుల మధ్య ఖాళీలు ఎర్రటి అస్థి మజ్జాతోటి నింపబడి ఉంటాయి. పొడవాటి ఎముకలు ఎపిఫైసిస్, మెటాఫైసిస్లో ఉండేటటువంటి అస్థి ఏది అని అడిగితే స్పంజిక అస్థి లేదా క్యాన్సిలస్ అస్థి. నెక్స్ట్ ఘనాస్థి. పొడవాటి ఎముకల యొక్క డయాఫైసిస్ ఘనాస్థితో ఏర్పడుతుందండి. ఇప్పుడు మనం చెప్పినాం పొడవాటి ఎముక తీసుకున్నట్టయితే దీంట్లో పొడవాటి ఎముకలో మనకి ఇది ఎపిఫైసిస్ అని చెప్పాము, ఇది ఎపిఫైసిస్ అని చెప్పాము. రెండింటికి మధ్యలో మనకి డయాఫైసిస్ అని చెప్పాము. ఈ డయాఫైసిస్ మొత్తం కూడా ఘనాస్థి అనేటటువంటి సాంద్రీయమైనటువంటి ఎముకతోటి తయారవుతుంది. ఇది పెరియాస్ట్రియం, ఎండోయాస్ట్రియం మధ్య అవిచ్ఛిన్నమైనటువంటి పట్లకాయత మాత్రికా సాంద్రీయంగా ఉంటుంది. ఇది పైన ఉండే పెరియాస్ట్రియం, ఎండోయాస్ట్రియం మధ్య మాత్రిక అని చెప్పాం కదా, మొత్తం కూడా ఈ ఘనాస్థితో తయారైంది. సో ఇక్కడ చూడండి మనకి ఎముకలు విరిగినప్పుడు ఆస్టియోసైట్స్ ఆస్టియోబ్లాస్ట్లుగా తిరిగి చైతన్యం చెంది ఖనిజ పదార్థాలను జమ చేయడంతో ఎముక అతుక్కోవడం జరుగుతుంది చెప్పాం మనం. ఇప్పుడు దాంట్లో అస్థిలో ఉన్నటువంటి మాత్రికలో ఆస్టియోసైట్స్, ఆస్టియోబ్లాస్ట్లు ఉంటాయని చెప్పాం. ఆస్టియోబ్లాస్ట్లు అనేటటువంటి తర్వాత ఆస్టియోసైట్స్గా మారతాయని చెప్పాం. అంటే ఇవి ఖనిజీకృతం చేసిన తర్వాత ఎముకలో మాత్రికను తయారు చేసిన తర్వాత ఈ ఆస్టియోబ్లాస్ట్లు అనేటటువంటివి మళ్ళీ ఈ లిక్విడ్లో పోయి ఆస్టియోసైట్స్గా మారతాయని చెప్పాం. అయితే ఎప్పుడైనా ఎముక ఇరిగిపోయినప్పుడు మళ్ళీ ఈ ఆస్టియోసైట్స్ అనేవి మళ్ళీ ఆస్టియోబ్లాస్ట్ లాగా మారుతాయి. ఆస్టియోబ్లాస్ట్ లాగా మారి మళ్ళీ తిరిగి చైతన్యవంతమైనటువంటి ఖనిజ పదార్థాలను తయారు చేసి కాల్షియం ఫాస్ఫేట్లు అవన్నీ తయారు చేసి ఆ ఇరిగిపోయినటువంటి బోన్ ఏదైతే ఉందో ఆ ఫ్రాక్చర్ని మళ్ళీ దాంట్లో ఖనిజ పదార్థాలు కాల్షియం ఫాస్ఫేట్లు ఇవన్నీ జమ చేసి ఆ ఇరిగిపోయినటువంటి బోన్ను అతుక్కునేటట్లు చేస్తాయి. సో ఇది దీనికి సంబంధించిందండి. సో ఇది కొంచెం మనకి చాలా ఇప్పుడు చెప్పినటువంటి టాపిక్ అనేది కొంచెం డ్రైగా ఉన్నప్పటికీ కూడా కొన్ని మరీ అంత లెంతీగా చదవాల్సినటువంటి అవసరం లేదు. మెయిన్ చదువుకుంటే సరిపోయిద్దండి. మరి అంత పాయింట్ టు పాయింట్ అనేవి చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనకి ఉన్నటువంటి సిలబస్ తీసుకున్నట్లయితే ఈ సిలబస్లోనే సంయోజక కణజాలం తీసుకున్నట్లయితేనే మనకి బోల్డ్ అంత చాప్టర్ ఉంది దీంట్లో. కాబట్టి మెయిన్ తీసుకోండి. ఇప్పుడు మనం లాస్ట్లో తీసుకున్నట్లయితే మనకి వివిధ రకాలైనటువంటి ఏర్పడేటటువంటి విధిని అనుసరించి ఎముకల రకాలని చెప్పాం కదా. ఇంత డెప్త్గా అడగడం వీటిలో కొన్ని మెయిన్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆచ్ఛాదన ఆస్తులు, కపాలంలో ఉండేటటువంటి ఎముకలు ఏవి అంటే ఆచ్ఛాదన ఆస్తులు. తర్వాత ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి అంతరాంగ ఎముకలు అనేవి ఆస్పెనిస్, తర్వాత గబ్బిలం వీటిలలో ఉండే గ్లాస్ పెనిస్లో ఉండేవి అంటే అంతరాంగ ఎముకలు. సో ఇట్లా మీరు ఈ టైప్లో మీరు చదువుకుంటే వీటికి సంబంధించినవి కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఏమన్నా అడిగితే ఇలాంటి డైరెక్ట్ టాపిక్ల నుంచే ఎక్కువ బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకా అంత డెప్త్కి పోయి పాయింట్ టు పాయింట్ అడగడానికి అవకాశం ఉంటుందండి. సో ఇది చాప్టర్ అండి. నెక్స్ట్ ఇది అయిపోతే మనకి ఒకసారి ఇండెక్స్ చూద్దామండి. నెక్స్ట్ జంతు వైవిధ్యం అండి. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంట్రెస్ట్గానే ఉంటాయి. జంతు వైవిధ్యము, తర్వాత దీంట్లో ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్, తర్వాత గమనం, ప్రత్యుత్పత్తి, మానవ సంక్షేమంలో జీవశాస్త్రం, పెరిప్లానెట్ అమెరికానా, జీవవర్ణం, పర్యావరణం. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం నిదానంగా వీటిని కూడా చేయడానికి ప్రయత్నం చేద్దామండి. కార్డేట్స్ డెప్త్గా చదవాలంటే మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నంత వరకు కూడా మనం చదువుకుంటే సరిపోయిద్దండి. మీకు ఏదైనా ఇంటర్మీడియట్ అనేది చాలా ఇది ఎక్కువ. సో కాబట్టి ఇంకా డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్నటువంటి కూడా మరి లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం లేదు. మనం చెప్తున్నాం కాబట్టి దేన్ని అట్లా చదువుకోవాలి అనేటటువంటి మనకు అర్థమవుతూనే ఉంటుంది. మరి లైన్ టు లైన్, పాయింట్ టు పాయింట్ చదవాల్సిన అవసరం లేదు. ఆ కాన్సెప్ట్లు వాటికి సంబంధించినవి చదువుకుంటే సరిపోయిద్దండి. సో కాబట్టి మ్యాక్సిమం మీకు ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో కాబట్టి మీ అందరికి కూడా ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి నైట్ సెషన్లో మనకి సెకండ్ ఇయర్ జెనెటిక్స్ సంబంధించినటువంటివి క్లాసు చెప్దామండి. మనకి మొన్న జెనెటిక్స్లో రాత్రి ఒక సెషన్ చెప్పాము, అంతకుముందు ఒక సెషన్ చెప్పాము. నెక్స్ట్ ఈరోజు నైటు
ఇంకా జెనెటిక్స్కి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ చెప్పుకుందాం. జెనెటిక్స్ అనేది ఇంకా 3-4 టాపిక్లు పట్టేటట్టుంది. అది కొంచెం లెంతీగా ఉంది బోటనీ జువాలజీలో. కాబట్టి అవి కూడా నిదానంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.